భగవతే వాసుదేవాయ. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామాభ్యం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. శివపార్వతుల కళ్యాణం కొరకై బ్రహ్మదేవుడు సప్తఋషులను పార్వతీదేవి ఉన్న చోటికి పంపగా, సప్తఋషులు పార్వతీదేవి ఉన్న చోటకి వెళ్ళి కపటముగా ఆనంద వినోదములు కలిగేటట్లుగా మాట్లాడసాగారు ఆమెతో. మహేశ్వరుడు మన్మధుని భస్మము చేయుట అను కారణంగా నీ ప్రతిజ్ఞ నెరవేరు అవకాశం లేనట్లుగా తోచుతున్నది అని వారు ఆమెతో చెప్పారు. క్రిందటి ప్రసారంలో ఇంతవరకు మనం విన్నాం కదా. ఇక ఈరోజు సప్తఋషుల పలుకులు విని పార్వతి చిరునవ్వుతో అనేక విధాలుగా వారితో పరమశివుని గుణములను కీర్తిస్తూ ఉంటే, వారు ఆమెకు శంకరుని యందుగల ప్రేమానురాగములు చూసి అంతరంగమున ఎంతో ప్రసన్నులయ్యారు. వారు భవానీదేవికి నమస్కరించి హిమవంతునికి జరిగిన విషయము వినిపించారు. అదేవిధంగా కామదహన వార్త విని హిమవంతుడు ఎంతో దుఃఖించాడు. కానీ రతీదేవికి మహాదేవుడిచ్చిన వరము వార్త విని సంతోషించాడు. మహాదేవుని మహిమాతిశయము తలపోసి వెంటనే బ్రాహ్మణోత్తములను పిలిపించి శుభదిన తిథి వార నక్షత్రముల శాస్త్రానుసారము గుణించి లగ్నపత్రిక వ్రాయించి సప్తఋషులకు ఇస్తూ వారి పాదములకు మొక్కాడు. వారు లగ్నపత్రికను బ్రహ్మదేవునికి ఇచ్చారు. బ్రహ్మదేవుడు లగ్నపత్రికను చదివి వినిపించగా విని దేవతలు మునులు మొదలగు వారు మహానందం పొందారు. ఆకాశం నుండి పుష్పవర్షము కురిసింది. ఎల్లెడలా శుభశకునములు కనిపించాయి. అప్సరసలు మధురగానము చేశారు. దేవతలు తమ వాహనములను అలంకరింపసాగారు. శివగణములు శంభునకు శృంగారాలంకారములతో పాటు శివగణాలకు తగిన విభూతి, పులితోలు మొదలైన వాటితో అలంకారములు చేయసాగారు. పైకి చూడడానికి ఈ వేషము అశుభదాయకముగా ఉన్నను శివుడు కళ్యాణ నిలయుడు, కరుణా సముద్రుడు. ఒక చేత త్రిశూలము, మరొక చేతితో డమరువులతో మంగళవాద్యములు మ్రోగుచుండగా శివుడు బసవయ్యను ఎక్కి బయలుదేరాడు. మిగిలిన దేవతాగణములు వారి వారికి తగినట్లు వేషభాషలతో వస్తూ ఉంటే విష్ణుమూర్తి వారితో మనమంతా ఎవరికి వారుగా ముందుగా వెళ్ళుట మంచిదేమో, లేకుంటే నవ్వుల పాలు అవుతావేమో అనగా శంకరుడు లోన సంతోషపడి పైకి వ్యంగ్యముగా తోచి భృంగిని తన గణములన్నిటికీ కూడా పెండ్లికి రావాల్సినదిగా ఆజ్ఞాపించాడు. వివిధ వేషములతో భూత ప్రేత పిశాచ యోగినులు గుంపులు గుంపులుగా మహోత్సాహంతో ఆడుతూ పాడుతూ బయలుదేరాయి. అక్కడ హిమవంతుడు అద్భుతమైన కళ్యాణ మంటపాన్ని నిర్మించాడు. దాని శోభ వర్ణనాతీతం. హిమవంతుడు లోకములో ఉన్న అన్ని పర్వత నదీ నదాలను, సాగరములు మొదలగు వాటినన్నింటినీ వివాహమునకు రావలసినదిగా ఆహ్వానించగా అవన్నీ తమ సుందర రూపములను ధరించి సపరిపారంగా వచ్చి శుభ గీత ఆలాపనలు చేశాయి. పర్వతరాజు ఎవరికి తగ్గ విడుదలు వారికి ఏర్పాటు చేశాడు. అప్పటి పట్టణం శోభను చూసి విరించి బ్రహ్మ సైతము ఆశ్చర్యపడ్డాడు. సాక్షాత్తు జగదాంబ అవతరించిన చోట బుద్ధి సిద్ధులు, నిత్య నూతన వృద్ధి, సకల సంపదలు వెల్లివిరిసిన చోట ఆ పురవైభవము వర్ణింపతరమా? పెండ్లివారు నగర పొలిమేరలలోనికి రాగానే ముందు ఉన్న దేవతా సంఘములను అతడి వారు చూసి ఎంతో ఆనందించిన తరువాత శివగణాలను చూసి భయభ్రాంతులై బెదరి పారిపోయారు. ధైర్యము కల పెద్దవారు మాత్రము అక్కడ మిగిలారు. పెద్దలు పిల్లల మాటలు విని వారికి నచ్చచెప్పి భయం పోగొట్టారు. పెద్దలు పెండ్లివారికి ఎదురేగి తీసుకుని వచ్చి ఉత్తమ భవనములందు విడిది ఏర్పాటు చేయగా
మైనాదేవి బంగారు పళ్ళెముతో శివునకు దిష్టి తీసింది. మైనాదేవికి శివగణములను శివుని చూచి అమితమైన దుఃఖము రాగా పార్వతిని పిలిపించి శివుని వివాహం చేసుకోవద్దని చెప్తూ ఉంటే పార్వతి విని తన నిర్ణయములో ఎట్టి మార్పు ఉండవని చెప్పి తాను శివునే వివాహం చేసుకునేదను అని చెప్పింది. పార్వతి మృదు వచనములను విని స్త్రీలందరూ తేరుకున్న వారై కన్నీరు కారుస్తూ పరిపరి విధముల విధిని దూషించారు. ఈ పరిస్థితిని తెలుసుకుని హిమవంతుడు, నారదుడు సప్తఋషులతో వారి వద్దకు వెళ్ళారు. నారదుడు అతడి వారందరికీ పార్వతీదేవి పూర్వజన్మ వృత్తాంతము విశదపరిచి వారితో పార్వతి సర్వదా శివుని అర్ధాంగి అని చెప్పగా హిమవంతుడు, మైనాదేవి అందరూ ఆనంద నిమగ్నులై ఆదిశక్తిగా భావించి మాటిమాటికి పార్వతి చరణములకు మొక్కారు. ఈ విధంగా ఆ ప్రదేశంలో ఆనందం వెల్లివిరియగా నగరములో అన్ని దిక్కులలో మంగళ కలశములు ఉంచి ఆనందగీతి ఆలపించారు. వివిధ రకములైన పిండి వంటలతో భోజనములు చేయువేళ ఎత్తిపొడుపు పాటలతో వ్యంగ్యోక్తులతో దేవతాగణములకు ఆనందమును చేకూర్చారు. భోజనానంతరము తాంబూలములను స్వీకరించి అందరూ విడిది ఇళ్లకు చేరారు. పెండి కుమారుడు శివుడు బ్రాహ్మణోత్తములకు నమస్కరించి ఇష్టదైవమైన రఘురాముని హృదయములో స్మరించి అతడి ఏర్పరిచిన సింహాసననందు ఆసీనుడయ్యాడు. మునివరులు అప్పుడు పార్వతిని పిలిపించారు. సఖీమణులు ఆమెను అలంకరించి తీసుకుని వచ్చారు. పార్వతి దివ్యరూపమును చూసి దేవతలందరూ విమోహితులయ్యారు. పార్వతీదేవి జగదంబ అని శివపత్ని అని తెలిసి దేవతలందరూ తమ అంతరంగములో ఆమెకు ప్రణమిల్లారు. భవానీదేవి సౌందర్య రాశి. ఆమె సౌందర్య శోభను వేదములు ఆదిగా ఆదిశేషువు కూడా వర్ణించలేరు అన్నచో తులసీదాసు ఏమి వర్ణించగలడు? భవానీమాత మండప మధ్యభాగమున శివుడు ఉన్న చోట్లకు వచ్చింది. మునివరుల ఆజ్ఞ చొప్పున శివపార్వతులు మొదట గణపతి పూజ చేశారు. శాస్త్రములో చెప్పిన రీతిలో వివాహ ఆచారములన్నింటినీ జరిపించి హిమవంతుడు భవానీదేవి చేయి పట్టుకుని శివుని చేతిలో పెట్టి సమర్పించాడు. ఈ విధముగా మహేశ్వరుడు పార్వతీ పాణిగ్రహము చేశాడు. శివపార్వతుల వివాహం అయినది. బ్రహ్మాండమంతా ఆనందమయమైనది. హిమవంతుడు శివునితో చేతులు జోడించుకుని, శంకర, మీరు పూర్ణకాములు, మీకు నేనేమి ఇయ్యగలను అని చెప్పి శివుని చరణములు తాకాడు. అప్పుడు దయానిధి శంకరుడు అన్ని విధముల మామగారిని సమాధానపరిచాడు. మైనాదేవి శివుని చరణములు తాకి హృదయపూర్వకముగా ఈ విధంగా అంది: స్వామి, ఈ ఉమను ప్రాణప్రదముగా చూసుకున్నాము. మీరేమెను మీ ఇంటి దాసిగా స్వీకరించి ఈమె అపరాధములు మన్నించుదురుగాక. ఇట్లు అనేక రీతులు అప్పగించుచు పార్వతీదేవిని విడువలేక ఆమె ప్రేమ విఫలయ్యను. పార్వతీదేవిని విడువలేక ఆమె ప్రేమ విఫలయ్యను. భవానీ శ్రీగణముల వద్ద సెలవు తీసుకుని మరలా తల్లిని ఆలింగనము చేసుకుని ఆమె వైపే తిరిగి చూస్తూ చెలికెత్తెలతో శివుని వద్దకు చేరింది. వారు బయలుదేరినప్పుడు యాచకులను అందరినూ తృప్తిపరిచి కైలాసమునకు బయలుదేరారు. హిమవంతుడు దేవతలను, శంకరుడు హిమవంతుని యథోచితముగా సత్కరించుకున్నారు. వారందరికీ వీడ్కోలు చెప్పారు. హిమవంతుడు తన పరివారమంతటినీ నదీ నదాదులు మొదలైనవి దాన వినయ గౌరవ బహుమానముల ద్వారా సత్కరించి పంపించాడు. కైలాసము వచ్చిన నూతన దంపతులు పార్వతీ పరమేశ్వరుల శృంగార విహారములను గూర్చి తులసీదాసు వర్ణించటలేదు. ఎందుకనగా వారు జగత్తుకు మాతాపితలు కాబట్టి కైలాసములో శివపార్వతులు శివగణములతో నివసించుచు నిత్య నూతన భోగ విలాసములను బహుకాలం అనుభవించుచుండగా కుమారస్వామి జననం జరిగింది. ఆ కుమారస్వామియే తారకాసురుని సంహరించి లోకోపకారం చేసి దేవసేనాని అయిన షణ్ముఖుని జన్మ కర్మ పౌరుష ప్రతాపములు సర్వలోక విదితము. ఈ విధముగా కుమారస్వామి చరిత్రను సంక్షిప్తముగా చెప్పెను. ఈ శివపార్వతుల కళ్యాణగాథను
గానము చేయువారు వినువారు స్త్రీలు గాని పురుషులు గాని సర్వదా ఆనంద శుభములను అనుభవింతురు. మహాదేవుని చరిత్రము సముద్రం వలె అపారము. శివుని సురుచి పూర్ణ మనోహర చరిత్రను విని భరద్వాజముని పరమానందముతో కనుల వెంట ఆనందాశ్రువులు స్రవించి శరీరము గగురు పొడిచెను. భరద్వాజముని స్థితిని చూసి యాజ్ఞవల్క్యుడు ఎంతో కొనియాడెను. ఓహో భరద్వాజముని, గౌరీపతి శివుని యందు నీకెంత భక్తి ప్రపత్తులు! నీ జన్మ చరితార్థమైనది. విశ్వనాథుని యందు నిష్కపట ప్రేమ కలిగి ఉండుటయే నిజమైన శ్రీరామ భక్తుల లక్షణము. సోదరా, శ్రీరామచంద్రునికి శివునితో సముడైన ప్రేమపాత్రుడు ఒకరూ లేరు. భరద్వాజ, నీవు పావన శ్రీరామదాసుడవు, దోషరహితుడవు. నీ సద్గుణ సౌశీల్యము నాకు తెలుసు కనుకనే మొదట పవిత్ర శివచరిత్రను చెప్పాను. ఇంకా శ్రీరామ లీలాచరిత్రను చెప్పదని వినుము. శ్రీరామచరిత్ర అపారము. అయినప్పటికీ నేను విన్నంతలో వాణీ ప్రేరకుడనై ప్రభు ధనుర్బాణధారి శ్రీరామచంద్రుని స్మరించి చెప్పెదను. పార్వతీ పరమేశ్వరులు సదా నివసించు కైలాసగిరి పరమ రమణీయము. ఆ గిరిపై అన్ని ఋతువులయందు నిత్య నూతన సుఖకరమైన విశాల వటవృక్షము ఒకటి కలదు. అది సదాశివుడు సదా విశ్రమించు వృక్షమని శాస్త్రములలో చెప్పబడినది. ఒకసారి శంకర ప్రభువు ఆ చెట్టు నీడకు వెళ్ళి చల్లని వృక్షఛాయను చూసి ఆనందముతో స్వయముగా తన చేతితో పులితోలు పరుచుకొని దానిపై కూర్చున్నాడు. త్రిపురారి శంభుని ముఖకాంతి శరశ్చంద్ర శోభను ధిక్కరిస్తూ ఉన్నది. ఆ సమయమున శివపత్ని భవానీమాత పతి సన్నిధికి వచ్చినట్లు తెలుసుకొని ఎంతో ఆదరముతో తనకు ఎడమవైపున కూర్చున్నటకు ఆసనము చూపాడు. ఎంతో హర్షోల్లాసముతో ఆమె కూర్చున్నది. పూర్వగాథ గుర్తుకు వచ్చింది. యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు. ప్రభువు తన పట్ల అధిక ప్రేమానురాగములు కలవని ఎరింగి పార్వతీదేవి లోక కళ్యాణ గాథలను వినవలనని ఇట్లు అడుగుచున్నది. పార్వతీదేవి కోరిక. ప్రభు, మీరు సర్వజ్ఞులు. తమ నామము శరణాగతులకు కల్పవృక్షము. ప్రభు, మీరు శ్రీరాముని చరిత్రలను తెలిపి నా అజ్ఞానమును బాపండి. మీరు కూడా రాత్రింబవళ్ళు రామనామమే జపిస్తూ ఉంటారు. ఆ రాముడు అయోధ్యాధిపతి దశరథ మహారాజు కుమారుడైన రాముడేనా? లేక అగోచరుడు, జన్మరహితుడు, నిరాకారుడు అయిన మరొక రాముడున్నాడా? రాజకుమారుడే అయినట్లయితే పరబ్రహ్మము ఎట్లగును? పరబ్రహ్మమే అయిన స్త్రీ విరహముతో ఎందుకు ఆయన మతి చెల్లించును? ఆయన చరిత్ర చూసినా వారి మహత్యము విన్నా నా బుద్ధి అత్యంతము భ్రమించుచూ ఉన్నది. నేను అమాయకురాలనని కోపించవద్దు. నా అజ్ఞానము ఎట్లు తొలుగునో అట్లు చేయుడు. పూర్వజన్మలో నేను వనములో శ్రీరామచంద్ర మహత్యమును కరుణారా కాంచితిని. కానీ అత్యంత భీతురాలనై మీకు ఆ విషయము చెప్పలేదు. ఇప్పటికీ నా మదిలో కొన్ని సందేహములు కలవు. చేతులు జోడించి విన్నవించుకొనుచున్నాను. నాపై కృపచూపుడు. ప్రభు, నేను పృథ్వీపై శిరము ఉంచి మీ పాదవందనము చేయుచు విన్నవించుకుంటున్నాను. మీరు శ్రీరాముని పవిత్ర నామ లీలా కథలను చెప్పుడు. శ్రీ రఘువీర నిర్మల యశోగానము చేయుడు. స్త్రీని అగుట వల్ల వేదశాస్త్రములను వినుటకు అధికారం లేదు. కానీ మనోవాక్కాయ కర్మలచే నేను మీ దాసిని కదా. నాపై దయచూపి శ్రీ రఘునాథ గాథ తెలుపుడు. మొట్టమొదట నిర్గుణ నిరాకార పరబ్రహ్మము సాకార రూపము ధరించుటకు గల కారణము తెలుపుడు. పిమ్మట శ్రీరామ అవతార బాలచరిత్రము, జానకీ వివాహము, రాజ్య పరిత్యాగము మొదలైన విషయములే కాక నేను ఎరుగని విషయములను కూడా బహిర్గత మొనర్చ వేడిదను. పార్వతీదేవి యొక్క కపటరహిత సహజ సుందర ప్రశ్నలు శివుని
మానవునికెంతో నచ్చినవి. సదాశివుని హృదయములో రామలీలలు వరుసగా జ్ఞప్తికి రాసాగినవి. శ్రీ రఘురామ దివ్యస్వరూపము సాక్షాత్కరించినది. శివుడు అఖండానందము పొందెను. సదాశివుడు ప్రసన్నుడై శ్రీ రఘురామ చరిత్ర వర్ణింపసాగెను. పార్వతి, శ్రీరామ కథను చెప్పమని లోక కళ్యాణము నిమిత్తమే ప్రశ్నించితివని తలచి నా ఉద్దేశములో శ్రీరామ కృపచే స్వప్నములో కూడా నీ మనసునందు మోహ సందేహ భ్రమలు ఏమీనూ లేవు. సర్వులకు మేలు కలుగవలననియే నీ ఆకాంక్ష. పార్వతి, నీవు దేవహితము దైత్య వినాశన హేతువైన శ్రీరామచంద్ర అవతార లీలలను వినుము. ఓ గిరిరాజకుమారి, నీవి రామకథను శ్రద్ధగా వినుము. వేదశాస్త్రములు శ్రీరామచంద్రుని సుందర నామములు, గుణములు, చరిత్రలు, అవతారములు, లీలలు అనంతములని చెప్పినట్లే రామకథలు యశోగుణములు అనంతములే. శ్రీరామ కథ యందు నీ అభిరుచిని తెలిసి నేను విన్న విధముగా నా బుద్ధి శక్త్యానుసారముగా నీకు చెప్పెదను. పార్వతి, వేదస్తుత్యుడు మునిజన వంద్యుడు అయిన రాముడు వేరెవరైనా కలరాయని నీవు అడిగిన ప్రశ్న అజ్ఞానజనితము. శ్రీరామచంద్రమూర్తి సర్వవ్యాపక పరబ్రహ్మము, ఆనంద స్వరూపుడు, పరాత్పరుడు, ప్రభువు, పురాణ పురుషుడు. శ్రీరామచంద్రుడే నా ఇష్టదైవము అనుచు శివుడు ఆయనకు మరలా నమస్కరించెను. శ్రీరామచంద్రుని సత్త వలన మోహ సహాయముతో జడమైన మాయ కూడా సత్యముగా భాషించుచూ ఉన్నది. ఆలుచిప్పలో వెండివలే, సూర్యకిరణములోని నీటివలే ఇది ఎన్నటికీ త్రికాలములలోనూ లేనిదే. కానీ దీని భ్రాంతిని ఎవరూ తొలగించుకోలేరు. లోకము భగవంతుని అధీనంలో ఉన్నది. ఇది అసత్యమే కానీ దుఃఖమును కలుగుచేయుచునే ఉన్నది కదా. ఓ పార్వతి, ఎవరి కృపచేత ఇటువంటి భ్రమ తొలగిపోవచ్చున్నదో ఆ దయానిధి శ్రీ రఘురాముడే. వారి ఆద్యంతములను ఎవరూ కనుగొనలేరు. కాశీలో మరణించే ప్రతి ప్రాణికి ఏ రామమంత్రం ఉపదేశించి నేను శోకరహితుని చేసి ముక్తిని ఇచ్చుచున్నానో ఆ నా ప్రభువు రఘువీరుడు రామచంద్రమూర్తియే. మనస్ఫూర్తిగా నామస్మరణ చేయువారు ఈ దుస్తర సంసార సాగరమును గోష్పాదము చేనైనా గుంటను దాటినట్లుగా అవలీలగా దాటుటలో ఆశ్చర్యమే ఉన్నది. భవానీ, ఆ పరమాత్మయే శ్రీరామచంద్రుడు. దానిని గురించి అపోహ కలుగుచున్నదని నీవనుట అనుచితము. శివుడు ఈ విధముగా సంశయ నివారణ వచనములు చెప్పగా విన్నటువంటి పార్వతి కుతర్క భ్రమలన్నీ తొలగిపోయాయి. రామ పాదార విందములందు ఆమెకు ప్రేమ, శ్రద్ధ, భక్తి, విశ్వాసములు కలిగాయి. అప్పుడు ఆమె, ప్రభు, మీ కృపచే నా విషాదమంతయు అంతరించినది. మీ శరణ ప్రసాదముచే నాకు స్వస్థత కలిగినది. శ్రీరామచంద్రుడు మానవ శరీరమును ధరించుటకు ఏమి కారణము? ఈ విషయం నాకు చక్కగా తెలియనట్లుగా బోధింపుడు. శివుడు పార్వతీదేవి నివేదనను విని శ్రీరామ కథయందు ఆమెకు గల విశుద్ధ ప్రేమను చూచి శివుడు తన మనస్సులో సంతసించి పలు విధముల పార్వతిని ప్రశంసించి ఈ విధముగా పలికాడు. పార్వతీదేవి కోరిక ప్రకారము మహేశ్వరుడు రామావతార రహస్యము వివరించుట మన మోహనవాణి ద్వారా రేపు ఇదే సమయానికి విందాము. శ్రోతలు లైక్ చేసి తమ బంధువులకు, స్నేహితులకు షేర్ చేస్తారని, తమ అమూల్య అభిప్రాయములు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేస్తారని ఆశిస్తున్నాము. శ్రీరామ రక్ష, సర్వజగద్రక్ష. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే
బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవా